శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాత్రి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ మనకి శ్రావణ మాసం రానే వచ్చింది. అందులో భాగంగానే మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము ఆగస్టు 9, 2024లో రాబోతోంది. అయితే ఆ రోజున మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారిని చక్కగా పూజించుకొని మనము పూజించినట్లయితే సకల అభిష్టాలు చేకూరుతాయి. అంతేకాకుండా మనము ఈ రోజున అమ్మవారికి మన దగ్గర విగ్రహం ఉన్నట్లయితే పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా కమలాలతో, ఎర్రటి పుష్పాలతో, సువాసన పరిమళ భరితమైన పువ్వులతో అంటే సన్నజాజులు, మల్లెలు, సెంటుజాజులు అలా మంచి వాటితో పూజిస్తే అమ్మ తొందరగా అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు అమ్మవారికి మంగళప్రదమైన అలాగే ఇష్టమైన చిట్టి గాజులతో, తామర గింజలతో, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్స్తో మనం అష్టోత్తరం చెప్పుకుంటే కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు వట్టివేరు వేసి అభిషేకం చేస్తే కూడా జలాభిషేకము చాలా మంచిదండి. దాంతోపాటుగా ఈ రోజున నాగుల పంచమి కూడా వచ్చింది, అంటే గరుడ పంచమి కూడా వచ్చింది. దాని తాలూకు వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడవచ్చు. అంతేకాకుండా లక్ష్మీ అష్టోత్తరం అనేది ఇలా అమ్మవారికి ఇష్టమైన వాటితో మనం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా తప్పకుండా మీరు వరలక్ష్మి అనేది 2వ వారం చేస్తూ ఉంటారు. అయితే మొదటి వారము, 3వ వారము, 4వ వారము అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా అయితే మీరు పూజ చేసుకోండి. నైవేద్యముగా పాలని అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఆ పాలల్లో కొంచెం పంచదారని అలాగే కుంకుమ పువ్వు వీలైతే పెట్టి నైవేద్యంగా పెట్టి వాటిని ఇంట్లో అందరూ కూడా తాగితే చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున పచ్చిశనగల్ని నైవేద్యంగా పెట్టడం, పులిహోర అలాంటివి కూడా మనం అమ్మవారికి దద్దోజనం అలాంటివి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి, అంటే 2వ శుక్రవారం నాడు చేసుకోవాలి. అది మనకు ఆగస్టు 16వ తేదీ అయితే వచ్చింది. కానీ ఆ ఆగస్టు 16వ తేదీ చాలామందికి కొన్ని కారణాల వల్ల కుదరకపోవచ్చు. అలాంటి వారు ఏమైనా మన పురాణాల ప్రకారం పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం అన్నారు కదండి. కాబట్టి ఈ ఆగస్టు 9వ రోజున కూడా మనము వరలక్ష్మి వ్రతము ఎవరైనా మీకు ఆ 2వ వారం కుదరకపోతే ఫస్ట్ వారమే చేసుకోవచ్చు. మరి 3వ వారం చేయకూడదా అండి అంటే చేయొచ్చండి. ఈ 2 వారాలు కుదరని వాళ్ళు 3వ వారం చేసుకోవచ్చు. కానీ మన ఆడవారికి ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం కుదిరే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మీరు లక్షణంగా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. అయితే కలశం లేనివారు, ఆనవాయితీ లేనివారు ఇలా చక్కగా అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోవచ్చండి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కూడా ఈ 9వ తేదీ వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకుంటే కూడా చేసేసుకోవచ్చు. ముత్తైదువుల్ని కూడా మనము సాయంత్రం పిలిచి వాళ్ళకి వాయనం అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రోజున చిన్నపిల్లలకి మనం ఇంటికి పిలిచి వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చి చక్కగా వాళ్ళని మర్యాదిస్తే కూడా చాలా మంచిది. అయితే పూజా సమయాలు తెలుసుకుందామండి. మనం మొదటి శ్రావణ శుక్రవారం ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో చేసుకుంటే శుభశకునం, అంటే చాలా మంచిది. మనకి తిథి విషయానికి వస్తే పంచమి తిథి అండి. నక్షత్రం హస్త నక్షత్రము. అయితే పూజా సమయాలు అయితే ఉదయం చేసేవాళ్ళు బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి. అలా కాని ఎడల 4:30 నుంచి 7:28 లోపు చేసుకోవాలి. సాయంత్రం చేసేవాళ్ళు 5:30 నుంచి 7 లోపు మీరు స్టార్ట్ అనేది చేసి మళ్ళీ ఎప్పుడైనా కంప్లీట్ చేయవచ్చు. అయితే ఈ రోజున ముత్తైదువులను కూడా 6:30 నుంచి 7 లోపు మీరు ముత్తైదువులను పిలిచి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఈరోజు మణిద్వీప పారాయణం అలాగే మణిద్వీప వర్ణ పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. అంతేకాకుండా నాగుల పంచమి కదండి, ఎటువంటి దోషాలు మనకు కలగకుండా పుట్టల దగ్గర వెళ్ళి పాలు పోయటం అలాగే ఇంట్లో కూడా పూజ చేయడం అనేది చేసుకోవాలి. వీటి తాలూకు వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.